ఐసీసీ తీసుకొచ్చిన 3 కొత్త క్రికెట్ రూల్స్ ఇవి మీకు తప్పకుండా తెలియాలి. మొదటి రూల్ పేరు స్టాప్ క్లాక్ రూల్. ఇది టెస్ట్ క్రికెట్ కోసం తీసుకొచ్చారు. ఒక ఓవర్ పూర్తయ్యాక బౌలింగ్ టీం తదుపరి ఓవర్ను 60 సెకండ్లలోపు ప్రారంభించాలి. ఒక ఇన్నింగ్స్లో 3 సార్లు ఆలస్యమైతే బౌలింగ్ టీంపై 5 పరుగుల పెనాల్టీ పడుతుంది. ప్రతి 80 ఓవర్ల తరువాత వార్నింగ్ రీసెట్ అవుతుంది. ఈ రూల్ ప్రధానంగా టైం సేవ్ చేయడానికి తీసుకొచ్చారు. రెండో రూల్ పేరు డెలిబరేట్ షార్ట్ రన్. ఏదైనా బ్యాట్స్మెన్ కావాలనే షార్ట్ రన్ తీసుకుంటే అతని టీంపై 5 పరుగుల పెనాల్టీ పడుతుంది. అంతేకాదు, తదుపరి బంతికి ఎవరు స్ట్రైక్ తీసుకోవాలి అనేది ఫీల్డింగ్ టీం నిర్ణయిస్తుంది. మూడో రూల్ క్యాచ్లకు సంబంధించినది. ఒక ఫీల్డర్ క్యాచ్ క్లియర్ కాదని తెలుసు కూడా సెలబ్రేట్ చేస్తే అంపైర్ ఆ బంతిని నో బాల్గా ప్రకటించవచ్చు. అలాగే బౌండరీ బయటికి వెళ్లి బాల్ను టచ్ చేసి క్యాచ్ పట్టుకోవడం ఇప్పుడు అన్ఫేర్గా పరిగణిస్తారు. మీకు ఏ రూల్ ఎక్కువగా షాక్ ఇచ్చింది? కమెంట్ చేయండి.